ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. గగనతలంతో పాటు సముద్రం నుంచి క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా టెహ్రాన్ సహా ఇతర నగరాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. గురువారం ఒక్కరోజే ఇరాన్లోని 200 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ప్రస్తుతం ఇరాన్పై రెండో దశ దాడులు చేపట్టామని పేర్కొంది. ఇరాన్ యుద్ధ నౌకల లక్ష్యంగా అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేసింది. ఫలితంగా అది మంటల్లో చిక్కుకుంది. అందుకు సంబంధించిన వీడియోను యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. B-52 బ్యాంకర్లతో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు కమాండ్ కంట్రోల్ పోస్టులను ధ్వంసం చేశామని తెలిపింది. 1965 నుంచి ప్రతి యుద్ధంలోనూ వాటిని వినియోగిస్తున్నామని వివరించింది. హ్యాంగర్లలో ఉన్న ఇరాన్ యుద్ధ విమానాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో మరో వీడియో పోస్టు చేసింది. ఇరాన్ రక్షణ సామర్థ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆ వీడియోకు ఒక వ్యాఖ్యాన్ని జోడించింది. బస్రాలో తమ యుద్ధ విమానం కూలిపోయిందన్న వార్తలను అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్కు చెందిన 6 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు 3 అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్ సహా ఇతర నగరాల్లోని సైనిక మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు చేపట్టామని పేర్కొంది. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో సిరాజ్ నగరంలో 20 మంది మృతి చెందారని ఫార్స్ డిప్యూటీ గవర్నర్ తెలిపారు. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు పశ్చిమాసియాలో సుమారు 200 మంది పిల్లలు మృతి చెందారని యూనిసెఫ్ తెలిపింది. లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. రాజధాని బీరుట్ సహా దక్షిణ తూర్పు లెబనాన్లోని పట్టణాలపై బాంబులను జారవిడిచింది. ఫలితంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయించి హెజ్బొల్లాకు చెందిన భవనాలను నేలమట్టం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన వారి సంఖ్య 123కు చేరింది. గోలన్ హైట్స్ లో ఉన్న సైనిక క్యాంపు సహా హైఫా నగరంలో ఉన్న ఇజ్రాయెల్ నౌకాదళ స్థావరంపై దాడులు చేపట్టామని హెజ్బొల్లా తెలిపింది. లెబనాన్ లో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పైన దాడులు చేశామని పేర్కొంది. లెబనాన్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ హెచ్చరించింది.